పెడితే రష్యా వచ్చి మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి మనకు కొంత ఉన్నది. క్రిటికల్ టైంలో ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో కోఆపరేషన్ పార్ట్నర్షిప్ కావాలని అంటే రేపు వార్ జరిగినప్పుడు వార్ టైంలో ఏమిటంటే ఇమ్మీడియట్గా వార్ కన్నా ముందే బంద్ చేస్తారు వాళ్ళు సప్లై. అవును. సో అలాంటి క్రిటికల్ టైంలో కట్ చేసే పద్ధతిలో అమెరికన్స్ ఉంటారు. కానీ రష్యా అలా లేదు, టైం టెస్టెడ్ ఫ్రెండ్. కాబట్టి ఇప్పుడు అమెరికా రియలైజ్ అయింది ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు వాటిలో కూడా ఇండియాకు వచ్చే ఇంపార్టెన్స్ అమెరికా ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నది అంటే చైనా కనుక సూపర్సీడ్ చేసే పద్ధతిలో అమెరికాను సూపర్సీడ్ చేసే పద్ధతిలో పోతుంది. కాబట్టి టు కంటైన్ చైనా వాళ్ళు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి వీళ్ళని చేయలేరు. కాబట్టి ఇండియా చాలా ఇంపార్టెంట్ అని అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ ఏదైతుందో డిఫెన్స్లో F-35 ఆఫర్ చేస్తున్నారు. మీరనేది ఏంటంటే మనం 35 తీసుకొని మనం ఇండక్ట్ చేసి మనం మెయింటైన్ చేసుకునే పద్ధతిలో ఉన్నామా, అది అవసరమా అనేది ఒక క్వశ్చనే. దాన్ని ఎవాల్యుయేట్ చేసి మన డిఫెన్స్ సెక్టర్, మన డిఫెన్స్ మినిస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంతా చూస్తున్నారు. దానివల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడగచ్చు కదండి. అదే అనబోతున్నాను నేను. వచ్చేది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడిగితే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనమే డెవలప్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం బ్రహ్మోస్ రష్యాతోటి ప్రొడక్షన్ చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చినాం. అలానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలనేది మనం ఇన్సిస్ట్ చేయాల్సి వస్తే దాన్ని ఓకే మీరు ఇస్తున్నారు, ఇంత కాస్ట్ కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. టెక్నాలజీ మనం కాస్ట్ పే చేస్తున్నాం అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుందా? ఇప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నాం, అది ఇంకా నెగోషియేషన్స్ ఇంకా డిస్కషన్స్ బోల్డ్ అవుతాయి. సో ఫైనల్ స్టేజ్లో విత్ ద కాస్ట్ F-35 పర్చేజ్ అప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కనుక మనం వస్తే వాళ్ళు కనుక అగ్రి అయినట్టయితే ఎస్ మన ఇండియన్ సైడ్ కూడా ప్రిపేర్ అవుతుంది. అవసరం కూడా, ఎందుకంటే మనం ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉంటే ఎప్పుడైనా ఇప్పుడు రష్యా ఉంది, రష్యాతో తర్వాత అదే సుఖాయితో పోయింది, ఇప్పుడు రాఫెల్స్ తోటి ఫ్రాన్స్ తోటి ఉన్నాం, తర్వాత యుఎస్ తోటి కనుక్కుంటే. అదే మీరు అన్నది కరెక్ట్. ఒక్కళ్ళ మీద బ్యాంక్ అయి ఉంటే వచ్చే సమస్యలు. ఎందుకంటే మీరు గమనించుంటారు, మొన్న ఆయన పుతిన్తో కూడా మాట్లాడారు. మన ఇద్దరికి కామన్ సెన్స్ ఉంది, ఈ మాట హీ హాస్ అండర్స్కోర్డ్ దట్ వీ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ కామన్ సెన్స్, సో లెట్ us వర్క్ టుగెదర్. అంటే అందులో అమెరికా ఇది ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఎటు వచ్చాయంటే అవు కదా, చైనాని కంటైన్ చేయడం కోసం. రష్యా అవసరం ఉంది, మన అవసరం ఉంది. బట్ హౌ లాంగ్ కెన్ వీ ట్రస్ట్ యుఎస్? ఎందుకంటే రేపొద్దున చైనాని కొట్టేసిన తర్వాత మనం కూడా వాళ్ళకి శత్రుదేశంగా మారిపోవచ్చు. ఇప్పుడు అది జరగదు చెప్తున్నా. ఇట్స్ జస్ట్ హైపోథెటికల్ అబ్జర్వేషన్ ఐఎమ్ షేరింగ్ సార్. నేను ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు అమెరికాకు దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. అమెరికన్ ఇంట్రెస్ట్ ఫస్ట్, అవతలోడు ఫ్రెండ్ కానీ తర్వాత అపోనెంట్ కానీ ఈక్వల్గా క్రష్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా, నాటో మెంబర్స్, యూరోపియన్స్, ఈవెన్ డ్యూరింగ్ డిస్కషన్ కూడా మన మోదీ ప్రైమ్ మినిస్టర్ టైంలో కూడా మనం ఏది ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు కదా, యూరోపియన్స్ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ వై షుడ్ వీ పే సో మచ్ మనీ. తను ఒక్కడు ఉద్యోగం తప్పించి ప్రపంచంలో దేశాలని ఏం ఉద్యోగం చేస్తున్నాయో చూడాలనుకుంటాడు పెత్తనం, ప్రపంచ పోలీస్. ఎగ్జాక్ట్లీ అంతే. నేను ఏది జర్మనీలో ఉన్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వస్తుంటే నేను బెర్లిన్లో చూశాను. జర్మన్స్ అయితే వాళ్ళ సెక్యూరిటీ మొత్తం గెట్ అవుట్ అందరిని పంపించేసి వాళ్ళే మొత్తం ఆక్యుపై చేసేసారు. వాళ్ళంతా వండర్ అవుతాయి, ఏంటి ఇది మా దేశానికి మేము చూసుకోవాలన్నా, ఆయన వస్తే వీళ్ళంతా దిగేసి ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరిని ఈక్వల్ పార్ట్నర్గా ట్రీట్ చేసి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే చైనాను ఇప్పుడు ఆయనడు 60% చేసేస్తాను, అన్ని మొత్తం టారిఫ్లు వేసేస్తా అన్నాడు ట్రంప్. వేసింది ఎంత 10% అని అంటే మనం డెవలప్ అయ్యి వీ హ్యావ్ టు టాక్ విత్ ద స్ట్రెంగ్త్, సెన్సిబుల్గా ఉండాలి. అప్పుడు మన అవసరం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడు ఇంకోటి అంటే ఇప్పుడు మనకు మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు డిఫెన్స్లో వేరియస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ F-35 కూడా అమ్ముతా ఉన్నారు. మనం ఒక స్టేజ్లో మళ్ళీ ట్రంప్ దగ్గరకు వద్దాం సార్. ఈ లోపల ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఎలాన్ మస్క్ని కలిశాడు ప్రధానమంత్రి, అండ్ హీ మెట్ తులసి గబార్డ్, ఇంటెలిజెన్స్ చీఫ్. యుఎస్ ఇది దాన్ని ఏమంటారు, ఆర్డర్ చూస్తే కనుక ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ ప్లేస్డ్ ఇన్ 17th పొజిషన్. పైన 16 పొజిషన్స్లో ఈవిడది 4th or 5th పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ బ్యాక్ ఆఫీస్లో పనిచేసి ట్రంప్ ఏం మాట్లాడాలి, ట్రంప్ ఏం చేయాలో గైడ్ చేసే వ్యవస్థలు వీళ్ళందరూ. ఆవిడతో ఏం మాట్లాడి ఉంటారు అంటే ఇప్పుడు అదంతా ఆఫ్కోర్స్ అంటే కొంత పరిఫరల్గా అయినా కొంత ఉండాలి, తెలియాలి కదా. అదే 1-to-1 మీటింగ్లో ఉన్నది. ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు ఎంతగానంటే మనం కొన్ని